దేవునికి స్తోత్రం. నేటి యొక్క ఉదయకాల వాక్య సందేశం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసు క్రీస్తునామం పేరిట నా యొక్క వందనములు శుభములు తెలియజేస్తుంటున్నాను. నేటి దిన వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఊడబెరుకును. ఇక్కడ గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథము ఇద్దరు స్త్రీల గురించి, ఆ స్త్రీల యొక్క జీవితంలో నుంచి 2 ఫలితాలను మనకు తెలియజేస్తూ ఉంది. ఈ చదవబడిన వాక్యములో జ్ఞానవంతురాలు, మూఢురాలు ఇద్దరు కూడా తమ ఇంటి గురించి తెలియజేస్తుంటున్నారు. ఇల్లు అంటే కుటుంబం అండి. ఇల్లు అంటే పిల్లలు, బిడ్డలు, అంతేకాకుండా ఆ ఇంటి యొక్క జీవితము, ఆ ఇంటి యొక్క అభివృద్ధి. ఇక్కడ గమనించినట్లయితే ఈ ఇద్దరు స్త్రీలు కూడా, జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇల్లును చక్కబెట్టుకుంటుందని, మూఢురాలు తన ఇంటిని కూల్చుకుంటుందని మనకు వాక్యం తెలియజేస్తూ ఉంది. జ్ఞానవంతురాలు ఏ ప్రవర్తన చేత తన ఇల్లును కట్టుకుంటుంది అని గమనించినట్లయితే చూడండి, సామెతల గ్రంథం 31:26లో జ్ఞానము గల బోధ ఆమె నోట నుండును అంటే, ఆమె నోటి మాటల చేత తన ఇంటిని కట్టుకుంటుందండి. భర్తను కానీ, పిల్లలను కానీ, లేకపోతే వారిని తిట్టడం కానీ, వారిని కించపరచడం కానీ ఉండదండి. వారిని మెచ్చుకుంటూ, వాళ్ళని అర్థం చేసుకుంటూ, వాళ్ళని ప్రోత్సహించుకుంటూ ఆమె తన యొక్క కుటుంబాన్ని తన మాటల చేత భయభక్తులతో కట్టుకుంటుంది. రెండవదిగా చేతులతో కడుతుంది. అంటే సోమరితనపు ఆహారము ఆమె భుజించదండి. ఇల్లు శుభ్రము, ఆ యొక్క ఇంటి పనులన్నిటిలో కూడా తన భర్త, తన పిల్లల యొక్క అవసరాలన్నీ కూడా సోమరితనముతో కాకుండా ఒక చురుకైనటువంటి, జాగ్రత్త కలిగినటువంటి, మెలకువ కలిగినటువంటి ప్రవర్తనతో తన యొక్క ఇంటిని కట్టుకుంటుంది. మూడవది గమనించినట్లయితే ఆమెలో దేవుని భయముతో తన ఇంటిని కడుగుతుందండి. సామెతల గ్రంథం 31:30లో తెలియపరిచినట్టుగా, యెహోవా యందు భయభక్తులు గల స్త్రీ కొనియాడబడును. ఎవరి జీవితంలో అయితే దేవుని యొక్క భయం ఉంటుందో, ఎవరి జీవితంలో అయితే దేవుని యొక్క వాక్యం ఉంటుందో, వారి యొక్క కుటుంబము, ఆ భర్త కానీ, భార్య కానీ ఆ కుటుంబాన్ని భయంతో కడుగుతారండి. అంటే వాళ్ళు ఆ ఇంటిలో కుటుంబ ప్రార్థన, వాక్యం చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వెళ్ళడము, ఆ రీతిగా ఏ కుటుంబంలో ఆ యొక్క ఇంటి యజమానులైనటువంటి భర్త కానీ, భార్య కానీ అలాంటి జీవితము, ప్రవర్తన కలిగి ఉంటారో, అలాంటి భయంతో కూడినటువంటి భక్తి కలిగి ఉంటారో, వారు దేవుని భయం కలిగిన వారుగా ఉంటారు. వారి కుటుంబాన్ని చక్కబెట్టుకుంటూ ఉంటారు. నాలుగవదిగా గమనించినట్లయితే గౌరవంతో కడుతారండి. ఎఫెసీ పత్రిక 5:33లో చెప్పినట్లుగా, భార్య తన భర్తను సన్మానింపవలెను. అంటే ఇక్కడ భార్య కానీ, భర్త కానీ సమాజంలో వేరే వారి దగ్గర భార్యను కానీ, భర్తను కానీ తక్కువ చేసి మాట్లాడడం, లేకపోతే అవమానకరంగా మాట్లాడడం, ప్రవర్తించడము, లేకపోతే అందరి ఎదుట సలహాలు ఇచ్చుకోవడము, ఎదిరించడము, ఇలాంటివి ఉండవండి. ఎవరి జీవితంలోనైతే గౌరవం కలిగి ఉంటారో, గౌరవమైన ప్రవర్తన స్వభావం కలిగి ఉంటారో, వారు యొక్క ఇల్లు గౌరవంతో కట్టబడుతుంది. ఇక్కడ గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, మూఢురాలు తన ఇంటిని ఎలా కూలుస్తుందో చూసినట్లయితే
సామెతల గ్రంథం 21:19 తెలియజేస్తుందండి. జగడకుండి స్త్రీతో కాపురం ఉండుట కంటే అరణ్య భూమిలో నివసించుట మేలు. ఎప్పుడు గునుగుడు, విమర్శ, అరుపులు, తిట్లు భర్త ఇంటికి రావాలంటే భయపడుతూ ఉంటాడు. తన నోటిని అదుపులో ఉంచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. నేటి దినాల్లో అనేక మంది జీవితాల్లో మనం చూస్తే ఇంటికి రావాలంటే భయపడుతూ ఉంటారు, ఇంట్లో ఉండాలంటే భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఏమి మాట్లాడతారో, ఏం గొడవ పెడతారో, ఏ రకంగా ప్రవర్తిస్తారో తెలియనటువంటి పరిస్థితులు. అది భర్త కానీ భార్య కానీ తన నోటిని అదుపులో ఉంచుకోవాలండి, నోట్లో అదుపులో ఉంచుకోవాలి. రెండవదిగా చూస్తే మూఢురాలు ఎలా తన ఇంటిని కూల్చుకుంటుందో రెండవదిగా చూస్తే దురాశతో రండి. ఎడతెగక కారుచుండు వాచినయు గయాలి అయిన భార్య సమానం చాలు అన్నదు. చూడండి, ఎంత సంపాదించినా ఎంత ఉన్నా కానీ దురాశ కొద్దిమందికి ఉంటుందండి. వారు భర్త ఎంత సంపాదించినా, భర్త ఏమి చేసినా కానీ దురాశతో తమ ఇల్లును కూలగొట్టుకుంటూ ఉంటారు. అదే రీతిగా భర్తలు కూడా దురాశ చేత తమ కుటుంబాలను కూలగొట్టుకుంటున్నారండి. పనికిరాని యొక్క పనుల చేత తమ యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని కోల్పోతున్నట్లుగా, దురాశ చేత తమ కుటుంబాలను కూలగొట్టుకుంటున్నట్టుగా మనం చూస్తాం. మూడవదిగా గమనించినట్లయితే అవిశ్వాసముతో తమ యొక్క కుటుంబాలను కూలగొట్టుకుంటున్నారండి. ఆ యొక్క దేవుణ్ణి విడిచిపెట్టి, దేవునికి లోబడి జీవించడం విడిచిపెట్టి, అది భార్య కానీ భర్త కానీ కుటుంబ వారిని విడిచిపెట్టి వారి యొక్క జీవితాన్ని పెడద్రోవలలో వెళుతూ దేవుని యందు నమ్మకము, విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా, అందువల్ల వారి యొక్క కుటుంబాలు కూలగొట్టుకుంటున్నట్టుగా మనం చూస్తాం. నాలుగవదిగా చూసినట్లయితే సోమరితనముతో తమ ఇంటిని ఊడబెరుకుతుంటున్నారండి. చూడండి, సామెతల గ్రంథం 24:30-31 చూస్తే సోమరి చేని ముళ్ళతో నిండినను ఇల్లు ఎందుకంటే దానికి అర్థం ఏమిటంటే వాళ్ళు ఇల్లు పట్టించుకోరు, పిల్లలను పట్టించుకోరు, కుటుంబంలో భార్యను భర్తను పట్టించుకోరు. ఎప్పుడు చూసినా హోటళ్ళలో తినుకుంటూ, హోటల్లో తెప్పించుకుంటూ, కుటుంబాన్ని సరి చేసుకుందాము, ఇల్లుని చక్కబెట్టుకుందాము, ఇంటిని కాపాడుకుందాము అనేది ఉండదండి. ఇష్టానుసారంగా ఇంటిని పెట్టుకొని ఉంటారు. సోంబరితనముతో ఆ కుటుంబాన్ని ఒక క్రమబద్ధకం లేక అప్పుల పాలు చేసుకుంటూ, అనారోగ్య పాలైపోతూ, ఒక క్రమము లేని, పద్ధతి లేని కుటుంబాలుగా వారి యొక్క సోమరితనం చేత తమ ఇంటిని కూలగొట్టుకుంటున్నారండి. చివరిగా ఐదవ వాక్యం చూసినట్లయితే దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుని వాక్యం ఉండదు, దేవుని మందిరానికి వెళ్ళడం ఉండదు, ప్రార్థన అనుభవం ఉండదు, భయభక్తులు ఉండవు. వారు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఉంటారండి. ఇష్టానుసారమైన సమయానికి దేవుని మందిరానికి ఆదివారం పూట వెళ్తారు. క్రమకరమైనటువంటి డిసిప్లిన్ వాళ్ళలో ఉండదు, వాక్యం అనేది ఉండదండి, ప్రార్థన అనుభవం ఉండదు. ప్రార్థన ఎన్నో రోజులకు ఒకసారి చేసుకుంటారు. వాక్యం బైబిల్ పట్టుకోవడం అనేది అసలు వారానికి ఒకసారి బైబిల్ పట్టుకోవాలన్నా కానీ వాళ్ళకు ఇష్టం ఉండదు. అంటే నిర్లక్ష్యము, భయం లేని జీవితము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుతున్న నీ జీవితంలో, నీ కుటుంబంలో గమనించినట్లయితే ఎన్నో కుటుంబాలు ఈ లోకంలో చూస్తే వారి యొక్క కట్టుకోవలసిన కుటుంబాన్ని, నిలబెట్టుకోవాల్సిన కుటుంబాన్ని తమ ప్రవర్తన చేత, తమ దురాశల చేత, తమ సోమరితనము చేత, తమ భయభక్తి లేని జీవితం చేత అనేక మంది నేటిని వారి కుటుంబాలను కూల్చుకుంటున్నారు. వాళ్ళ కుటుంబాలని క్రమమైన పద్ధతిలో నడిపించుకోలేకపోతుంటున్నారు. పిల్లలు ఒక మార్గాన, భర్త ఒక మార్గాన, భార్య ఒక మార్గాన, సెల్ ఫోన్లు, టీవీలు, క్లబ్బులు, విచ్చలవిడి విలాసవంతమైన జీవితాలకు, లోక ఆశలకు అలవాటు పడిపోయి దేవుని భయము లేక, దేవుని కుటుంబ ప్రార్థన లేక, దేవుని వాక్యము లేక ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటున్నారండి. అందువలననే నేటి దినాలలో చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ విభేదాలు, విడాకులు, విడిపోవడాలు, చెప్పిన మాట విననటువంటి పిల్లలు,
క్రైస్తవ కుటుంబంలో యావత్ క్రైస్తవ కుటుంబాలలో చూసినట్లయితే ఏ కుటుంబంలో చూసినా కానీ దాదాపు అదే పరిస్థితిలో ఉంటున్నాయి. ఎందుకంటే జ్ఞానముతో తమ కుటుంబాన్ని కట్టుకోవడం లేదండి. జ్ఞానము అంటే దేవుని యొక్క వాక్యము. ఎవరి కుటుంబంలో ఎవరి జీవితంలో అయితే దేవుని యొక్క వాక్యము, దేవుడంటే భయము, దేవుడంటే విశ్వాసము, దేవుడంటే నమ్మకం ఉంటుందో అలాంటి వారి జీవితాలు భయభక్తులు కలిగిన జీవితాలుగా ఉంటాయి. అలాంటి కుటుంబాలు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా ఉంటాయి. నేటి దేవుడు అంటే ఎవరో తెలుసు, కానీ దేవునికి ఎలా లోబడాలనో, ఎలా ప్రాధాన్యత ఇవ్వాలనో, ఎలాంటి విలువ ఇవ్వాలనో నేటి దినాల్లో కుటుంబాల్లో ఆ యొక్క నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. అందుకే కుటుంబాలుగా నాశనం అయిపోతుంటున్నాయి. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాట వింటున్న నీవు, అది భర్త కావచ్చు, భార్య కావచ్చు అండి, ఇద్దరికీ కూడా సమానంతో తెలియజేస్తున్నటువంటి వాక్యం ఇది. నీవు జ్ఞానవంతుడిగా నీ ఇల్లు కట్టుకుంటున్నావా, లేకపోతే మూర్ఖుడిగా నీ కుటుంబాన్ని నువ్వు కూల్చుకుంటున్నావా? అది నీ ప్రవర్తనపైనే ఆధారపడి ఉంది, నీ బుద్ధిపైనే ఆధారపడి ఉంది, నీ భక్తిపైనే ఆధారపడి ఉంది. కనుక నేటి దినము నీ కుటుంబము, నీ పిల్లలు ఈరోజు ఒకవేళ ఆ చంచల స్వభావంతో చెడిపోయినటువంటి పరిస్థితులతో ఉన్నట్లయితే అది కుటుంబ యజమానుల యొక్క బాధ్యతని గ్రహించి నేటైనా సరే ఈ వాక్యం ద్వారా నీ హృదయము ఈ మాటలతో అర్థం చేసుకొని వెంటనే నీ ప్రవర్తన, నీ జీవితం మార్చుకుని నీ ఇంటిని జ్ఞానంతో కట్టుకున్నామని పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. కనుక ఇప్పుడే నీ యొక్క స్వభావాన్ని, నీ ఆలోచన విధానాన్ని, నీ భక్తిని మార్చుకొని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిద్దాం. అటు కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్.